వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసి సేవలు మరింత సులభతరం చేసే సంకల్పంతో ప్రభుత్వం రైతులకు 14 అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య యూనిక్ ఐడి ఆధార్ కార్డు తరహాలో అందించనుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జిల్లాలో సొంత భూమి కలిగిన ప్రతి రైతుతోనూ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయించాలన్నారు. ఉగాది నాడు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా దీన్ని మనం ఏమవుతున్నామంటే జీరో పావర్టీ బిఫోర్ పాలసీ అంటున్నాము. జీరో పావర్టీ బిఫోర్ పాలసీ. దీంతో పాటు ఇంతకుముందు మీకు అందరికీ గుర్తుంటూ ఉంటుంది, కొంత రాష్ట్ర స్థాయిలో ఈవెన్ 9 జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆ స్వర్ణాంధ్ర 2047 ఏదైతే విజన్ డాక్యుమెంట్ మీ అందరి సహకారంతో చేయడం జరిగింది. తర్వాత దాని రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల ఇంటలెక్చువల్స్ ని వివిధ స్టేక్ హోల్డర్స్ ని పిలిచి వాళ్ళందరితో కూర్చున్న తర్వాత దాన్ని వాళ్ళకి ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో కూడా మీరు అందరూ భాగస్వాములు అవుతారు, జిల్లా కలెక్టర్లు అందరూ. సో ఇప్పుడు దాన్ని ఫర్దర్ డౌన్ కింద లెవెల్లో, బికాస్ ఇది ప్లానింగ్ ఫ్రమ్ బాటమ్ అప్. ఇట్ కెన్ నెవర్ బి టాప్ డౌన్. ఇట్ ఈస్ టాప్ డౌన్, ఇట్ విల్ నెవర్ బి ఇంప్లిమెంటెడ్ అనేది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందుకని గ్రామ స్థాయి నుంచి, హ్యాబిటేషన్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, గ్రామ పంచాయతీ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గం స్థాయి నుంచి, జిల్లా రెవెన్యూ డివిజన్ నుంచి జిల్లా వరకు ప్లాన్స్ తయారు చేయాలనేది ఉద్దేశం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈచ్ కాన్స్టిట్యున్సీ షుడ్ హ్యావ్ ఇట్స్ విజన్ అండ్ యాక్షన్ ప్లాన్. Their vision for 2047 and what should be the action plan. If we merge all these consciences, it becomes a district plan. Each consciency, all of us know there will be some 3 or 4 mandals, 4 or 5 mandals. So the consciency plan consists of those habitation plans, the village plans, as well as the entire consciency. At one point, it will be a macro statement of the consciency. Once you go into micro level, you will have the components of different villages, different habitations and different gram panchayats and different issues. So these are the 2 things which we are very particular. Government is also very serious and we want to take up both this immediately, the zero poverty and త్వరగా వీలైతే మేము అనుకోవడం అంతా అనుకున్న ప్రకారం అయితే ఈ ఉగాది లేకపోతే ఏప్రిల్ కల్లా రిలీజ్ చేయాలనుకుంటున్నాము. కానీ మేబీ ఇప్పుడు ఈ మీ అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఇంకా దాన్ని ఎలా స్ట్రక్చరైజ్ చేయాలి, దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ ఏంటి, దానికి కావాల్సిన సెటప్ ఏంటి, ఏ రకమైన మ్యాన్ పవర్ ఉండాలి, అది ఎలా చేయాలి, వీటన్నిటికీ సంబంధించి మనకు కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మనం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికోసం now I request Piyush Kumar to make a detailed presentation before and public consultation, and also how to identify the bottom 20% of families, and how are we going to prepare the conscience vision action plan, and what should be the components of action plan, and how it has to be implemented, and how it has to be managed, who will be the prime movers, who will be driving this action. అయితే ఆటోమేటిక్ గా విఆర్ఓ లాగిన్ ఉంటుంది సార్. మిస్ మ్యాచ్ అంటే ఇప్పుడు మన పిఎంఏ నుంచి ఉన్నారు ఇక్కడ ఎవరు అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ మీరు డేటా ఉంటే నేను రివ్యూ చేస్తాను కదా. చూద్దాం మీ దగ్గర డేటా ఉందా ఇప్పుడు? సో ఇన్స్ట్రక్టివ్ ఆర్ విహెచ్ఎస్ అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అండ్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్. ఎనీవేస్ దే ఆర్ అండర్ అంటే ప్రైమరీ సెక్టర్ ఉంది కాబట్టి ఏమైనా రివ్యూ చేయాలి. బట్ సెకండ్ థింగ్ ఈస్ ఇన్ కేస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఇన్ ద రికార్డ్స్, then we are has to step in. Okay, then we are has to do the necessary help. That's what ఉన్న మనం చెప్తారా
ఫార్మర్స్ ఉన్న మండలి ఏదైనా ఉందా? కోటబొమ్మాలి అడుగుదామా? కోటబొమ్మాలి ఎంఏఓ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ రెస్పాండ్. సార్ నమస్తే సార్. ఎంఏఓ సార్ నమస్తే. ఎంత చేశారు ఇప్పుడు వరకు? హౌ మెనీ ఫార్మర్స్ అంటే ప్రతి ఫార్మర్ కి రావాలా లేకపోతే ప్రతి సర్వే నెంబర్ కి రావాలి? సర్వే నెంబర్ కాదు సార్, ఓన్లీ అంటే ఒక రెవెన్యూ విలేజ్ లో ఫార్మ్ ఐడి అన్నటువంటిది 14 డిజిట్స్ వస్తుంది సార్. బట్ యాక్చువల్ గా యూనిక్ ఐడి అన్నటువంటిది ఇట్ ఈస్ ఫర్ ఫార్మర్ ఆర్ ఇట్ ఈస్ ఫర్ ద ఫార్మర్ సార్. పర్సన్. పర్సన్ సార్. హౌ మెనీ ఫార్మర్స్ ఆర్ యూ హ్యావింగ్? బాబు ఇప్పుడు ఈ కేవైసీ ప్రకారం ఎంత మంది ఉన్నారు మీ దగ్గర? సార్ మాకు పిఎం కిసాన్ లో మాకు 10,000 1900 లో హౌ మెనీ హ్యావ్ యూ అంటే ప్రోసెస్ అండ్ హౌ మెనీ ఫార్మర్స్ కి ఫార్మ్ ఐడి జనరేట్ అయింది? 339 వరకు ఈ రోజు వరకు చేశాం సార్. అంటే బాబు 10,000 అది 300 అలా ఉంటే చాలా టైం పడుతుంది కదా. ఒక రోజు ఎంత చేయగలుగుతున్నారు? అంటే యాక్చువల్ గా నిన్నటి వరకు ఏం అవ్వలేదు సార్. ఈ రోజు నుంచే ప్రోగ్రెస్ వచ్చింది సార్. ఈ రోజు అయితే మేము 299 వరకు చేసాం సార్. మధ్యాహ్నం 3:30 రిపోర్ట్ కి 299. హాఫ్ డే లో యూ డేట్ 299 అంటే వన్ పర్సన్ వన్ డే హౌ మెనీ హీ కెన్ డూ? నియర్లీ 31 అంటే మనకి ఫార్మర్స్ అవైలబిలిటీ ఉంది. మొబైల్ నెంబర్ కి ఆధార్ లింక్ అయి ఉంది. అది ఉంటే వాళ్ళకి ఓటీపీస్ వస్తున్నాయి సార్. ఆధార్ ఓటీపీ మొబైల్ కి అయితే మనకి ఫార్మర్ ఓటీపీ సత్కరించినట్టుంటే ఒక సర్వర్ స్పీడ్ గా ఉంటే మనకి స్పీడ్ గా పని అవుతుంది సార్. ఈరోజు సర్వర్ బాగుంది సార్, అది స్పీడ్ గా వర్క్ అవుతుంది. You do one thing, you take keys every day. So 1 week keys, both MRO and MAO కలిపి తీసుకుంటే సెపరేట్ అయిపోతుంది. ఓకే బాబు, ఇది ఎప్పటి వరకు కంప్లీట్ చేయలేవు? అంటే మంత్ ఎండింగ్ వరకు అని చెప్పారు సార్ మనకి. ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే 3 weeks అంటే రోజుకి మనము